పసుపు శుభకరం. పసుపు జెండా ప్రగతి పదం. సకల శుభాలకు పసుపు మంగళకరమైంది. పసుపు కేవలం సుగంధ ద్రవ్యమే కాదు, హిందువులకు ముఖ్యంగా తెలుగు వాళ్లకు పవిత్రమైనది, శుభకరమైంది. తెలుగు వాళ్ళు పసుపుని దైవ కార్యాలకు వినియోగిస్తారు. పసుపు రంగును బట్టే కాదు, గుణాన్ని బట్టి బంగారమే. పసుపు వల్ల ఎన్ని ప్రయోజనాలు, పసుపు రంగు జెండాతో అన్నే ప్రయోజనాలు. 1982లో ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కర్షకులకు చిహ్నమైన నాగలి, కార్మికులకు చిహ్నం చక్రం, పేదవాడి గుడిసెను ముద్రించి శుభప్రదమైన పసుపు రంగుతో జెండాను రూపొందించారు. పవిత్రమైన ఆ జెండా సకల సమస్యలు తీరుస్తూ తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. తెలుగు సంస్కృతికి పసుపు ప్రత్యేక అయితే, తెలుగు వాళ్ళ అభివృద్ధికి పసుపు జెండా ప్రగతి రథం. పసుపు జెండా తెలుగు ప్రజల ఆశల ప్రతీక. పసుపు జెండా శాంతికి, శ్రమకి సూచిక, పాలనలో పారదర్శకతకు ప్రతిరూపం. తెలుగు జాతికి వెలుగునిస్తూ తెలుగు ఆత్మ గౌరవాన్ని మహోన్నత శిఖరాలపై నిలిపిన మహాకేతనం పసుపు జెండా. 43 ఏళ్ల ప్రస్థానంలో అనిర్వచనీయ విజయాలు సాధిస్తున్న పసుపు జెండా నేడు పండగ చేసుకుంటోంది. భారత రాజకీయాల్లో ప్రతి పార్టీకి గుర్తింపు ఉంటుంది, కానీ తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జెండా పసుపు జెండా. ఇది ఒక పార్టీ గుర్తే కాదు, ఒక ఉద్యమానికి, ఒక భావోద్వేగానికి, ఒక అభివృద్ధికి, ఆశయానికి ప్రతీక. తెలుగుదేశం పార్టీ స్థాపనతో రూపొందిన ఈ జెండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయంగా, అభివృద్ధి పరంగా కొత్త పుంతలు తొక్కింది. 1982లో నందమూరి తారక రామారావు పసుపు జెండాను ఆవిష్కరించినప్పుడు అది ఒక పార్టీ ప్రారంభం కాదు, అదొక ప్రజల స్వాభిమానికి సంకేతమైంది. తెలుగువాడు తలదించుకోవాల్సిన అవసరం లేదనే ఎన్టీఆర్ నినాదం ప్రజల హృదయాల్లో ముద్రపడింది. ఆనాటి కాంగ్రెస్ పాలకుల ఏకపక్ష అధికారానికి, అహంకారానికి ప్రత్యామ్నాయంగా పసుపు జెండా ఒక కొత్త దారి చూపింది. ఆత్మ గౌరవం అనే మాట ప్రజలకు ఆయుధమైంది. పసుపు రంగు టీడీపీకి పవిత్ర గుర్తుగా నిలిచింది. ఇది పార్టీలో నమ్మకానికి, స్థిరత్వానికి నిదర్శనం. పసుపు రంగు చూసిన వెంటనే తెలుగుదేశం పార్టీని గుర్తు చేస్తుంది. పసుపు రంగు పార్టీ కార్యకర్తల ఉత్సాహం, పోరాట స్ఫూర్తిని పెంపొందించడంలో ఉపయోగపడింది. పసుపు రంగు సమాజంలో ప్రశాంతత, ఐక్యతను సూచిస్తుంది. పసుపు రంగు ప్రకాశవంతంగా ఉండటంతో ఆనందం, సానుకూలతను ప్రసరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తొలగించి ప్రాంతీయంగా తన శక్తిని చాటింది. అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం తరతరాల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించింది. తెలుగుదేశం పాలనలో పారదర్శకత, నిర్దిష్ట లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఆత్మ గౌరవం అనే నినాదంతో పసుపు జెండా ఒక భావోద్వేగాన్ని కలిగించింది. ముఖ్యంగా గ్రామీణ మరియు మధ్యతరగతి ప్రజల్లో చైతన్యం నింపింది. పసుపు జెండా హయాంలో నీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం జరిగింది. హంద్రీ నీవా, గాలేరు నగరి, పోలవరానికి పునాది, రైతు రుణమాఫీ, మద్దతు ధరల వంటి పథకాలతో రైతుల పక్షాన నిలబడ్డది పసుపు జెండా. సంప్రదాయానికి ప్రతీకగా, అభివృద్ధికి వేదికగా మారింది పసుపు జెండా. గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్యుత్, జల వనరుల విస్తరణలో పసుపు జెండా కీలక పాత్ర పోషించింది. అభివృద్ధి పథకాలు, ముఖ్యంగా పల్లెల్లో స్వయం సహాయక సంఘాలు, మహిళా సాధికారతకు అదే పునాది. పెట్టుబడుల ఆకర్షణలో కీలకమైన మార్పులు పాలనలో ఆధునికతకు శ్రీకారం చుట్టింది. జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన తీరు అభివృద్ధిపై పార్టీ అంకిత భావానికి నిదర్శనమైంది. తాత్కాలిక ప్రజాదరణ కన్నా స్థిరమైన అభివృద్ధి పథకాలు రూపొందించి పాలనను ప్రణాళికాత్మకంగా నడిపించి ప్రజల్లో భద్రమైన, బలమైన బంధాన్ని నెలకొల్పడంలో పసుపు జెండా విజయవంతమైంది. ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఈ మార్పుల వలన యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడడంతో పసుపు జెండా అనేది అప్పటి నుంచి అభివృద్ధికి మారు పేరైంది. పసుపు రంగు భారత సంప్రదాయంలో పవిత్రతకు, విజయానికి సంకేతం. అదే రంగుతో రాజకీయ చైతన్యం కలిపి ప్రజల్లో నూతన ఉద్యమం తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీ ముందుంది. ఇది ఒకవైపు సాంస్కృతిక విలువలపై గౌరవాన్ని చూపించగా, మరోవైపు నూతన ఆధునికతకు నాంది పలికింది. అంటే ఉద్యమానికి చిహ్నమై ప్రజల గుండెల్లో నిలిచిన ఈ జెండా నేటి రోజుల్లో ఆధునికతతో మిళితమై అభివృద్ధి దిశగా నడిపించే మార్గదర్శకంగా నిలిచింది. పసుపు జెండాను భుజాన మోయడం అంటే గర్వంగా
తలెత్తుకుని నిలబడమే కాదు, భవిష్యత్తును ఆశాజనకంగా నిర్మించడాన్ని సూచిస్తుంది. పవిత్రమైన పసుపు జెండా అంటే తెలుగు ప్రజల సంక్షేమం, అట్టడుగు ప్రజల సముద్ధరణ, ఆడపడుచుల అభ్యుదయం, రైతుల సంక్షేమం, యువశక్తి వికాసం, గ్రామసీమల సౌభాగ్యం, నిష్కలంకమైన పరిపాలన, అసమర్థ అవినీతి పాలకుల నుంచి రాష్ట్రాన్ని, పేదరికం నుంచి బడుగు బలహీన వర్గాలను, నిరుద్యోగం నుంచి యువతను, కష్టాల కడల నుంచి కర్షకులను, వివక్ష నుంచి మహిళలను కాపాడింది పసుపు జెండానే. ఆదర్శవంతమైన క్రమశిక్షణ కలిగిన ప్రజాసేవకు అంకితమైంది. పేదల అభ్యున్నతికి కృషి చేసింది. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 27 నుంచి 29 వరకు అన్ని వర్గాలను ఆహ్వానించి నిర్వహించే విశాల వేదిక మహానాడు. కార్యకర్తలు 3 రోజులు జరుపుకునే అతిపెద్ద పసుపు పండగ. ప్రజాస్వామ్య విలువల సంకల్పం పసుపు జెండా పవిత్రతను నిలబెట్టే బాధ్యత నాయకులపై, కార్యకర్తలపై ఉంది. కార్యకర్తలకు కొన్ని నిర్దిష్టమైన బాధ్యతలు ఉంటాయి. ప్రభుత్వ విధానాలు దీర్ఘకాలంలో, స్వల్పకాలంలో చేయగల మంచిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం వారి ప్రధాన బాధ్యత. ప్రజలను చైతన్యపరచడం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసింది. ప్రజల్లో చైతన్యం ఎలా వచ్చింది? అది తెలుగుదేశం కార్యకర్తల ద్వారానే వచ్చింది. ఎవరన్నీ చెప్పినా తెలుగువాడికి రాజకీయం నేర్పింది. పాలన ప్రజల వాకిళ్లకు తెచ్చింది. ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రాథమిక బాధ్యతని, వారి శ్రేయస్సును కాంక్షించి తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయమైన మార్పులు తెచ్చింది పసుపు జెండా. పల్లెల్లో పేదల గుండెల్లో వెలుగులు నింపింది. నిరుపేదల ఆకలి గాయాలకు చికిత్స అందించింది పసుపు జెండా. పేదోడికి పట్టెడన్నం, పక్కా ఇల్లు నిర్మించి నీడనిచ్చింది. పేదలకు సగం ధరకు చీర, దోవతి అందించింది. పేద వర్గాలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. తాలూకాలు, సమితుల స్థానంలో మండల వ్యవస్థను తెచ్చి పాలనను ప్రజల వాకిటకు చేర్చింది. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మహిళలకు ఆస్తి హక్కునిచ్చి దేశంలో మొదటిసారి వృద్ధాప్య పెన్షన్ల పథకాన్ని ప్రవేశపెట్టి నడుమొంగిన వ్యవసాయ కార్మికులు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్లు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే పసుపు జెండా అందించిన సంక్షేమం చెప్పలేనంత. హైదరాబాద్ని ఐటీ శిఖరంగా మార్చడం, లక్షల తెలుగు యువతకు ఐటీ కొలువులకు నిలయంగా నిలపడం, సైబరాబాద్ అనే ఒక శివారు నగరమే నిర్మితమవడం, ఏటా వేల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు సాధ్యమవడానికి పసుపు జెండానే కారణం. ఐఎస్టీ మొదలు ఎన్నో సంవత్సరాలను రాష్ట్రానికి మళ్లించింది. పసుపు జెండా సాధించిన గ్రోత్ని, చూపించిన ఫలితాలను ఏ కొలతలతో కొలవగలం? సంక్షోభం ఎదురైనప్పుడల్లా రెట్టింపు బలంతో ప్రజలకు చేరువైంది పసుపు జెండా. కుట్రలకు, బెదిరింపులకు అదరక బెదరక ఎన్ని గడ్డు పరిస్థితులు వచ్చినా నిలదొక్కున్నది. రాష్ట్ర ప్రతిష్టను జాతీయంగానే కాక అంతర్జాతీయంగా ఇనుమడింపజేసింది పసుపు జెండా. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి సమర్థవంతమైన, ఆదర్శవంతమైన పాలన అందించి అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవలో ముందుండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసింది పసుపు జెండా. లక్షలాది కార్యకర్తలకు వెన్నుదన్నుగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా, పేదల శ్రేయస్సే ధ్యేయంగా 4 దశాబ్దాలకు పైగా పాటు పడుతోంది పసుపు జెండా. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళల్లో మేళవించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేసింది పసుపు జెండానే. ఆ జెండా పాలన కిందే తెలుగు ప్రజలు వెలిగారు, సుఖ సంతోషాలతో ఉన్నారు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీల జెండాల రంగుల కన్నా ఎన్టీఆర్ పసుపు రంగుతో రూపొందించిన పసుపు జెండా ఆకర్షణీయం, అత్యంత పవిత్రం. పసుపు జెండా అధికారంలో లేకుంటే ఏం జరిగిందో, ఏం జరుగుతుందో జగన్ రెడ్డి జమానాలోని 5 ఏళ్ల విధ్వంస పాలనే నిలువెత్తు ఉదాహరణ. పసుపు జెండాను ఎప్పటికీ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అర్థమవుతుంది. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అండా దండ పసుపు జెండానే.